నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల మండలంలో ఈతేరు గ్రామంలో గురువారం ఎంపీపీ పాఠశాల ప్రాంగణంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర అందరికీ విద్య మనందరికీ బాధ్యత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు చదువు ఎంతో అవసరమని, విద్య ద్వారానే మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడతారని తెలిపారు. మహిళలందరూ అక్షరాస్యులు కావాలని, వయోజన విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతోనే కుటుంబ అభివృద్ధి, సమాజ ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అక్కడే చెప్తారు ఈరోజు ఇక్కడికి వచ్చాడు ఇక్కడే రోజు మీరా ఈ రోజు ఇక్కడే చెప్తారు. ఓకే వస్తాం. ఏం పని చేస్తారు? మీరందరూ కూడా ఏదో ఒక పర్పస్ సంఘాలు ఉన్నారా? అందరూ డ్వాక్రా మీరు పని చేసుకోండి, వస్తాను మీ దగ్గర. అందరూ కూడా డ్వాక్రాలో ఉన్నారు. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు బడికి పంపించారా? ఇద్దరు కూడా బడికి వెళ్ళారు. ఇప్పుడు అబ్బాయి చదివిస్తున్నారు, అమ్మాయి ఎప్పుడు రాష్ట్రం మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీకు కూడా చదవాలని ఉంది ఇంట్లో ఉన్నప్పుడు చాలా అంతే. బైబిల్ చదువుకోవడానికి వీళ్ళు చదువులో అనుకుంటున్నారు. ఓకే గుడ్. అంటే బైబిల్ మీరే చదువుకోవడం వల్ల మీకు ఏం వస్తుంది? తర్వాత ఇంకా రోజులకి చెప్తారా? ఓకే, పిల్లలకి చూడు బైబిల్ ఎలా ఉంది, మనం ఎట్లా ఉండాలరా, మనం అలా చేయాలరా, ఇలా చేయకూడదు, మంచి చెడు చెప్తారు. గత 17 సంవత్సరాల నుంచి దాతల సహకారంతో శివస్వాములకు చద్ది అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. కర్లపాలెం గంగా గౌరి సమేత బద్రీ కేదారేశ్వర స్వామి శివాలయంలో స్వాములకు చద్ది అందించే కార్యక్రమం 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో యాజరి గ్రామానికి చెందిన ఆరేపల్లి వెంకయ్య శివకుమారి దంపతులు అభిషేకాలు, అష్టోత్తర శతనామ పూజలు చేశారు. అనంతరం స్వాములకు చద్ది అందించారు. ఈ కార్యక్రమంలో రామరాజు తదితర శివస్వాములు పాల్గొన్నారు. కర్లపల్లి మండలంలో వేయించేసి ఉన్న శ్రీ బద్రీ గంగా గౌరీ సమేత శ్రీ బద్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా జరుగుతున్న విధంగా ఆర్ల సుబ్రహ్మణ్య రెడ్డి స్వామి మరియు శివస్వాముల ఆధ్వర్యంలో మండలకాల సద్ది కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే జనవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించుతున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. అలాగే ఫిబ్రవరి 17వ తారీఖు జరుగు మహా అన్నదాన కార్యక్రమం ఏట్ర నాగిరెడ్డి మరియు కొంతమంది దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని తెలియజేయబడింది. అలాగే ఈ మండల కాల చద్ది కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు దాతలచే అష్టోత్తర సహస్రనామాలతో అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ పరమశివుడికి అభిషేక కార్యక్రమాలు కూడా జరిపించి స్వాములందరికీ
వారి చేత ఆశీర్వాదాలు ఇప్పించి వారిని కుటుంబాలని మరింత ఆయురారోగ్యాలతో ఉండే విధంగా దీవించాలని చెప్పి స్వామిలందరితో కూడా ఆశీర్వచనాలు ఇప్పించడం జరుగుతుంది. 41 రోజులు ప్రతి ఒక్క దాతకు కూడా ఇదే విధంగా నిర్వహించి స్వామివారి కృపాకటాక్షాలు ఈ శివస్వాముల ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యంకు గురైన రహదారుల నిర్మాణం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని చింతైపాలెం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మద్దిబోయిన బుల్లయ్య అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుల్లయ్య మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో కొన్ని సంవత్సరాల నుంచి రహదారుల అభివృద్ధి లేక సముద్ర తీర ప్రాంత గ్రామ ప్రజలు ఆక్వా రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు వేగసిన నరేంద్రవరమరాజు రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. రోడ్ల నిర్మాణంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామానికి 2 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణానికి మహాదశ. బ్యాండ్ గ్రామానికి కొంత చాలా పూర్వం నుంచి కూడా రోడ్డు రవాణా లేక బ్యాడ్ల నుండి తుమ్మలపల్లి పెద్దపల్లి రోడ్డు జనస్థితిలో ఉండడం వల్ల రైతులు కానీ ఆక్వా రైతులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి కృషి వలన పట్టుదలతోటి బ్యాడ్లు కావాలనేసి 2 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది బ్యాడ్లకి ఏనాడు చేసుకున్న పూర్వజన స్మృతులుగా భావించుకుంటున్నాం. అదేవిధంగా మన శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రరాజు గారు మన బ్యాడ్ల నుంచి తుమ్మలపల్లి రోడ్డుకి పట్టుదలతోటి రోడ్డు శాంక్షన్ చేయించారు. అది ఆయన కృషి వల్లనే శాంక్షన్ అయ్యింది. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలో కర్లపాలెం సెంటర్ నుండి ఓయా గణపురం మీద 13 గణపురం రోడ్డు కూడా పెద్ద మొత్తంలో గ్రాంట్లు మంజూరు చేయించి తీసుకొచ్చారు. ప్రస్తుతం కర్లపాలెం నుంచి గణపురం పోయే రోడ్డు పనులు ప్రారంభమైనవి. ఇది ఆక్వా కల్చర్కి కానీ రైతులకు కానివ్వండి, ఆటో వాళ్ళకి కానీ, వాహనదారులకు కానివ్వండి, ఎవరికైనా సరే ఎంతో ముఖ్యమైన ఉపయోగకరమైనటువంటి విషయం ఇది. ఇది మనం ఎవరు కూడా మర్చిపోయిన విషయం అండి. ఇది మన ఎమ్మెల్యే గారు మా మండలంలో భారీ ఎత్తున ఎక్కడ కావద్దు అక్కడ రోడ్లు ఉంటుంది, హాస్పిటల్ పనులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మనం ఏ జరిగితే వెంటనే మందులు సైట్లు ముందందులు దూసుకుపోతున్నాడు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా పారమట్టేసి దాఖలాలు లేవండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కృషితోటి ఏ గ్రామంలో రోడ్డు కావాలన్నా సరే కోట్లు ఇచ్చేసి రోడ్లు మంజూరు చేస్తున్నారు. మా పేర్ల గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి మేమందరం రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని యువనేత మంత్రి లోకేష్ తెలియజేశారు. గురువారం కొల్లూరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వృత్తుల ద్వారా నైపుణ్యం అభివృద్ధి చేసి తద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత ఇటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇంటి దగ్గరే ఉండి నేను వర్క్ చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేస్తుంది లాక్డౌన్ నుంచి, మేమందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి. అలాగే మీరు స్కిల్స్ అది ఎప్పుడు తెలుసుకోగలుగుతారు అంటే కేవలం ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు. సో మీరందరూ ఇప్పుడు మేము ఈ రోజు చామంలో చూసినట్టయితే మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని ముందు ఎలా వెళ్ళాలి, దాన్ని చేయించుకోవాలంటే ఏమేమి అవకాశాలు ఉన్నాయి అనేది మీరు తెలుసుకోగలుగుతారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే 15 కంపెనీస్ లో మినిమం ఒక 5 కంపెనీస్ మనకి బాపట్ల డిస్ట్రిక్ట్ లో ఉన్న కంపెనీస్ మనం తీసుకురావడం జరిగింది సార్. అంటే చాలా మంది మేము బాపట్ల డిస్ట్రిక్ట్ ని వదిలి వెళ్ళాము. సో విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వాళ్ళకి వెళ్ళటం ఇష్టం ఉండదు. సో అందుకని వారి కోసం ఒక 5 కంపెనీస్ మినిమం. యువతరం అంతా కూడా పాడైపోయే పరిస్థితులు వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఇప్పుడు చెప్తున్నా గుర్తు చేస్తున్నాం మీకు. నేను ఇవాళ ఏదైతే చెప్పానో ఆ రోజు మీరు అందరూ నమ్మారు. నమ్మబట్టే మమ్మల్ని అందరినీ గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్పి పంపించారు. కాబట్టి అది వాస్తవం నేను చెప్పేది.
అదే పరిస్థితుల్లో ఆ రోజు యువగణం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించి పాదయాత్ర చేసి యువతరానికి, ముఖ్యంగా యువతకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని చెప్పి మాట ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ, ఇతర సబ్సిడీలు కానీ, అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో కలిగజేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలంతా చూసేటట్టుగా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే 16.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్ట్రంలో ఎంఓయూ చేసుకున్నారు. దావోస్ వెళ్తే 2 సార్లు దావోస్ వెళ్తే దాదాపు 3.5 లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి. అంటే 20 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికి అగ్రిమెంట్లు చేసుకున్నట్టు. సాధ్యమైనంత వరకు మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజు మనం గతంలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు మన ప్రాంతంలో. మన ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఈ వేమూరు నియోజకవర్గం అంతా కూడా ఈ జాబ్ మేళాలు అనేవి పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో, యూనివర్సిటీ క్యాంపస్లో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటిది మన నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి మాధవ్ గారు 2-3 సార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా అంత పెద్ద ఉత్సాహం చూపించాను. మీరందరూ అసలు వస్తారా రారా అనే ఉద్దేశంతో అసలు ఏది ఏమైనా ఒక ప్రయత్నం చేద్దాం, ఏర్పాట్లు చేయండి అని చెప్తే మరి ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయటం. మీరందరూ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రకారం దగ్గర దగ్గర ఒక 400 మంది వచ్చారని చెప్పి ఇప్పుడు మేడం చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన కంపెనీలు దగ్గర దగ్గర 15 కంపెనీల వరకు వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి అవకాశాలు కూడా మీకు వివరిస్తారు. మీరు మీ ఉత్సాహాన్ని బట్టి, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, అర్హతను బట్టి ఏదో ఒక ఉద్యోగం ఖాళీగా ఇంట్లో కూర్చొని తిరగకుండా అటు ఇటు ఏదైనా ఉపాధి మార్గం దొరికితే బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమం చూశాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి క్వార్టర్కి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాలు పెడతామని చెప్పి మాధవ్ గారు చెప్పి నాకు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటటువంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో నాకున్న పరిచయంతో కూడా మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి ఆహ్వానించి మీకు ఉపాధి మార్గాలు కల్పించడానికి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.